ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. శ్రీనివాసపురం తాలూకా రాయలపాడు పిఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బస్సు కడప నుంచి బెంగళూరు వెళ్తుండగా డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ప్రొద్దుటూరుకు చెందిన మహిళ మృతి చెందింది. 10 మందికి పైగా గాయాలయ్యాయి. పలువురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు వివిధ ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడ్డ నలుగురికి మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ గోపీనాథ్, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి? డ్రైవర్ నిర్లక్ష్యం అనుకోవచ్చా? అసలు ఎలా జరిగింది ప్రమాదం? సోని, ఆంధ్ర కర్ణాటక బార్డర్ లో అంటే మన ఏపీ కర్ణాటక బార్డర్ లో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. బార్డర్ దాటిన తర్వాత దాదాపు 2 కిలోమీటర్లో ఈ ప్రమాదం జరిగిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రాయలపాడు పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రయాణికులు కూడా విచారణ జరుపుతున్నారు. అంటే అతి వేగంగా డ్రైవర్ వెళ్లిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో ఒక మహిళ చనిపోయారు. దాదాపుగా ఒక 10-15 మంది వరకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. బస్సులో దాదాపుగా 40 మంది వరకు కూడా ఉన్నారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద ప్రొద్దుటూరుకు చెందినటువంటి అనిత 58 సంవత్సరాలు ఆమె అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అయితే బస్సు ముందు భాగంలో కూర్చొని ఉన్న కారణంగా బస్సు డివైడర్ ను ఢీ కొట్టిన సందర్భంలో అక్కడ పల్టీ కొట్టిన సందర్భంలో ఆమె బస్ కింద పడి చనిపోయినట్టు పోలీసులు చెప్తున్నారు. గాయపడిన వాళ్ళందరినీ కూడా అక్కడ రాయలపాడు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి మరికొంతమందిని మదనపల్లికి తరలించడం జరిగింది. మొత్తం మీద కడప, రాయచోటి అదేవిధంగా బెంగళూరుకు చెందినటువంటి కొంతమంది భక్తులు, కొంతమంది అంటే తిరుమలకి వెళ్ళిన భక్తులు కొంతమంది ఉన్నారు. స్థానికులుగా అక్కడ నుంచి కూడా రాయచోటి ఇట్లా కడప జిల్లా నుంచి వెళ్ళినటువంటి స్థానికులు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా లోకల్ గా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అదేవిధంగానే ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. అందరికీ కూడా చేతులకి వీళ్ళకందరికీ కూడా కాళ్ళకి ఇదంతా కూడా బాడీస్ అంతా కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. మొత్తం మీద వాళ్ళు చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగానే మరో డ్రైవర్ ని కూడా అతన్ని అంటే 2 డ్రైవర్లు ఉన్నారు బస్ కి, సహజంగా ఉండాలి రూల్స్ ప్రకారం జరిగింది. అయితే అతివేగంగా వెళ్లిన కారణంగానే ఈ బస్సు ప్రమాదం జరిగినట్టు కూడా చెప్తున్నారు. చుట్టుపక్కల స్థానికులు వాళ్ళందరూ కూడా సహాయ చర్యలు కొనసాగించడం వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా తప్పిందనే చెప్పొచ్చు. స్థానిక వాహనదారులు వాళ్ళందరూ కూడా అందరూ సపోర్ట్ చేసి తీవ్రంగా గాయపడిన వాళ్ళందరినీ కూడా సంబంధించినటువంటి ఆసుపత్రికి, లోకల్ గా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే కర్ణాటక ఆంధ్ర బార్డర్ లో ఒక్కసారిగా ఈ ప్రమాదం ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసింది. రాయలపాడు పోలీసులు ప్రస్తుతానికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.